నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సర్కార్కు రైతు సెగ, ఆంక్షలు విధించిన పట్టించుకోని కర్షకులు, జాతీయ రహదారిపై బైఠాయించిన అన్నదాతలు, మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులు. నియోజక అభివృద్ధి కోసమే పార్టీ మారా, 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన పోచారం. సామాజిక వివాదాల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్లు, ముగింపు శిబిరంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు. నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై చర్చ, అభిప్రాయాలను వెల్లడించిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వానికి నివేదిస్తామన్న కలెక్టర్. అటవీ భూముల సంరక్షణకై రంగంలో దిగిన అధికారులు, ఫారెస్ట్ ను జల్లెడపట్టి వివరాలు సేకరించిన అధికారులు. చిన్నారి అనన్య మృతికి కారకులెవరు? నిజామాబాద్ బల్దియా పాలకవర్గం తీరుపై నెటిజన్ల విమర్శలు. హతవిధి ఇదేమి గతి అంటున్న ఇందూరు వాసులు. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన ధర్నా సక్సెస్ అయింది. పోలీసులు ఆంక్షలు విధించిన రైతులు మాత్రం ఒక చోటికి చేరుకున్నారు. ఇంటికి 2 చొప్పున రైతులు రావాలని ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రైతులు చేపట్టిన నిరసన ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ సైతం మద్దతు తెలిపింది. రుణమాఫీపై ఆర్మూర్లో రైతు జేఏసీ తలపెట్టిన మహాధర్నా సక్సెస్ అయింది. అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. శనివారం మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శ్రీ సాయి గార్డెన్ వద్ద రైతులతో కలిసి జేఏసీ నాయకులు మహాధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు ఆసనగారి జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పెద్దొళ్ల గంగారెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రైతులకు ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఎంపీ ఎలక్షన్లో ఆర్మూర్ అంబేద్కర్ సాక్షిగా నవనాథ్ సిద్దిలగుట్టపై ఒట్టేసి విడతల వారీగా ఆగస్టు 15 లోపు పూర్తిగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తానని చెప్పారన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ చేయనందున రైతు మహాధర్నా చేపట్టారు. పోరాటాల పురిటిగడ్డ అయిన ఆర్మూర్ రైతాంగం ఎంతో ఐక్యమైంది. గతంలో జరిగిన రైతాంగ ఉద్యమ పోరాటాలలో కీలక పాత్ర పోషించారు. రైతులకు మోసం చేసిన గత పాలకులకు తెలంగాణ ప్రజానీకం ఇచ్చిన తీర్పు మీకు కనువిప్పు కావాలని హెచ్చరిస్తున్నామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా క్రింద 7,500 రూపాయలను రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ రైతులకు పోరాటం చేయడం కొత్త కాదని, ఇది ఆరంభమే కానీ అంతం కాదన్నారు. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే ఆర్మూర్ నుండి ప్రారంభమైన రైతులు అన్ని జిల్లాల్లో కలుపుకొని సెప్టెంబర్ 16న అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆర్డీఓకు వినతి పత్రం రైతు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఆర్డీఓ రాజాగౌడ్కు వినతి పత్రం అందించారు. రైతు జేఏసీ నిర్వహిస్తున్న ధర్నా వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు, రైతు జేఏసీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్మూర్కు బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు తరలివచ్చారు. కుటుంబం నుంచి 2 చొప్పున రైతులు రావాలని పిలుపునిచ్చింది రైతు జేఏసీ. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్మూర్లో భారీగా పోలీసుల బలగాలను మోహరించారు. 4 జిల్లాల నుంచి పోలీస్ బలగాలు చేరుకున్నాయి. రైతుల నిరసన కార్యక్రమంకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినప్పటికీ రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుల నినాదాలతో హోరెత్తించారు. ఇదిలా ఉండగా రైతులకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యేకు భంగపాటు ఎదురయ్యింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి రైతులకు ఏమీ చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు మాకు రైతులకు ఇచ్చిన మాట మీద మీరు కట్టుబడి నిలబడండి, మాకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, అందరికీ ఏకకాలంలో 9వ తారీఖు చేస్తామని అన్నారు. ఆ మాట కట్టుబడి ఉండి మా రైతులకు రుణమాఫీ చేయండి. ఏదో 1000 మందిలో 10 మందికి వేసి 999 మందిని బాధ పెట్టి అవస్థ పెట్టకండి. నేను అంకాపూర్ రైతుని. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీకు నమస్తే. మీరు 9వ తారీఖు నాడు మాకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి కొత్త రుణాలను తీసుకోమని చెప్పిన వాళ్ళు మీరే. మాకు మాట ఇచ్చారు, దాని మీద కట్టుబడి ఉండండి, మా రైతులను మోసం చేయకండి. మాకు రైతుల 2 లక్షల రుణమాఫీ చేయండి అందరికి, అందరు రైతులకు. దానికి బేషరతులు ఏమి పెట్టకండి. ఒకరికి తెల్ల రేషన్ కార్డు లేదు, అందరు రైతులే. కాబట్టి దయచేసి అందరికీ గౌరవనీయ ముఖ్యమంత్రి తెలియజేయమనగా ఇలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ అయ్యేది కదా. మీరు ఇచ్చేది ఏదైతే కుటుంబానికి 2 లక్షలు అంటున్నారో ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు మా అకౌంట్లో వేస్తే ఫ్యామిలీకి ఇద్దరం ఉంటాము, ఇద్దరు అకౌంట్లో వేస్తే బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు కదా. మీరు ఎందుకు పబ్లిక్ రైతాంగాన్ని ఇట్లా దెబ్బతీసి ఎందుకు? మీరు చేసేది ఏదున్నా కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి 2 లక్షల పైన చూద్దాం. మీరు బ్యాంకులో వేసేస్తే బ్యాంకర్ల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చెప్పిన ప్రకారం మేము 2 లక్షలు తీసుకుంటాం. మా 4 లక్షలు ఉంటే 4 లక్షలకి 2 లక్షలు ఇస్తాడు మాకు, మిగతా 2 లక్షలు మేము తీసుకుంటాం. మీరన్ననే మాటనే కదా, ఏదన్నా కానీ మీరన్ననే కదా మాట. మీరు సిద్ధగుట్ట మీద ప్రమాణం చేసి ఆర్మీ రైతాంగం గురించి మీరు ఏదైతే మాట నింపుకోరు, రైతాంగానికి చెడ్డ పేరు తెచ్చి మీరు చెడ్డ పేరు తీసుకురాకుర్రి, రైతాంగాన్ని కాపాడుకోరు అని మా దొరికేశ్వర్ మండలం, దొరికేశ్వర్ గ్రామం. నేను దొరికేశ్వర్ వార్ల పెద్ద రైతుని. అయితే మొత్తం 2 లక్షల లోను అందరికీ మా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇంతవరకు రాలేదు. 40,000 కోట్లు అన్నాడు, 31,000 కోట్లు అన్నాడు, 26 అన్నాడు, ఒక 15,000 కోట్లు ఇచ్చాడు. అందులో సగం మంది రైతులకు కూడా రాలేదు. ఎందుకు? అందరికి ఇస్తానని ఆయననే ఒప్పుకున్నాడు. మేమైతే అడగలే, ఏ రైతు అడగలే. రైతు భరోసా కూడా 5,000 దాన్ని 7.5. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది బాన్స్వాడ కామారెడ్డి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తాజాగా శనివారం 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో 37.5 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన అవసరాలు విద్య, వైద్యంతో పాటు నీటిపారుదల అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. 100 సంవత్సరాలు ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ అధికారులను సూచించారు. నేను పార్టీ మారింది ప్రజల కోసం, నా నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం. నేను ఏ పని అయినా గుడ్డిగా చేయను అని అన్నారు పోచారం. విద్య, వైద్యము, నీటిపారుదల, తాగునీటి రంగం, విద్యుత్ రంగం, రవాణా రంగం, ఈ రంగాలు అందరికీ అవసరం ఉన్నట్టు రంగాలు. మీరు ఐరన్ వాడడం కానీ మంచి ఐరన్ వాడండి, మంచి సిమెంట్ వాడండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయండి. ఇంజనీర్లకు కూడా నా విజ్ఞప్తి, ఏదో కాంట్రాక్టర్ కడతలు ఆయన ఇష్టం అనుకుని వదిలిపెట్టకండి. ప్రతినిత్యం మీ పర్యవేక్షణలో ఫౌండేషన్ వేయడం. ఎందుకంటే మళ్ళా ఇది గట్టినే అదావకాన్ని 100 ఏళ్ళు ఉండాలి. కొంతమంది గాలి మాట్లాడతారు. ఎవరు శ్రీనివాసరెడ్డి గారు ఒక కుటుంబం కోసం పార్టీ మారిందని. నా కుటుంబం కోసం నేను పార్టీ మారే అవసరం లేదు. నేను ఏ పని చేసినా ఆలోచన చేస్తాను, గుడ్డిగా చేయను. నేను నా కోసం కలుస్తలేను, నేను పదవి కోసం వస్తలేను, నేను నా ప్రజల కోసం వస్తున్నాను, నా కాన్షియన్స్ కోసం వస్తున్నాను. ఎవడెవడో తెలిసినోడు బొంగరం తాడు బొంగరం ఏదో మాట్లాడతాడు. నీకు ఏం తెలుసుదా ఇవన్నీ? బాధ్యత ఉంటే మాట్లాడారు, ఆగా మాట్లాడేటోళ్ళు.
శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబం కోసం పార్టీ నా కుటుంబం కోసం నాకేం అవసరం ఇప్పుడు పార్టీ మాట్లాడడానికి. నా ఒక కుటుంబం నా కాన్సెన్స్ నా కుటుంబం, అందుకే మారాను. సామాజిక వివాదాల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణ ముగిసింది. 3 రోజుల పాటు ఈ శిక్షణ కల్పించారు. ముగింపు శిబిరానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, జె శ్రీనివాసరావు హాజరయ్యారు. సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారని జస్టిస్ సుజయ్ పాల్, శ్రీనివాసరావు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తొలిసారిగా 2021లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలలో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వివిధ సామాజిక వర్గాల నుండి కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేసిన వారికి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో శిక్షణా తరగతులు ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 వరకు 3 రోజుల పాటు కొనసాగిన ఈ శిక్షణ తరగతులు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తులు సుజయ్ పాల్, జె శ్రీనివాసరావు భాగస్వాములయ్యారు. సామాజిక వివాదాలు, కుటుంబ తగాదాలు వంటి వాటిని కమ్యూనిటీ మీడియేటర్లు మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల సామాజిక వివాదాలు క్షేత్రస్థాయిలోనే సత్వరం పరిష్కారం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. తద్వారా అనవసర ఖర్చుతో పాటు సమయం వృధా కాకుండా అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనేందుకు కూడా ఈ వ్యవస్థ దోహదపడుతుందని అన్నారు. శిక్షణ పొందిన వాలంటీర్లు తమ ప్రాంతాలలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని పరస్పరం ఆమోదయోగ్యమైన రీతిలో వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. 3 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను శ్రద్ధగా ఆకలింపు చేసుకుని సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ప్రయోగాత్మకంగా అమలులోకి తెస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలు అందించేలా అంకిత భావంతో కృషి చేయాలని కమ్యూనిటీ మీడియేటర్లకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ రీసెర్చ్ పర్సన్, రిటైర్డ్ సెషన్స్ జడ్జ్ మొహమ్మద్ షమీం, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జ్ సునీత కుంచాల, కామారెడ్డి సెషన్స్ జడ్జ్ విఆర్ఆర్ వరప్రసాద్, న్యాయాధికారులు, 2 జిల్లాలకు చెందిన కమ్యూనిటీ వాలంటీర్లు పాల్గొన్నారు. जो मध्य प्रदेश में खासतौर पे इंदौर में मीडिएशन की सफलता के लिए जिनका श्रेय मैं उनको देना चाहूँगा कि वो अपने रिटायरमेंट के बाद का पूरा वक्त समाज की बेहतरी के लिए इस्तेमाल कर रहे हैं और सभी कम्युनिटीज़ के बीच में जाके उनके मीडिएशन सेंटर्स को गाइड करते हैं और उनकी सफलता को सुनिश्चित करते हैं। मिसेस गिरबाला सिंह, फॉर्मर प्रिंसिपल डिस्ट्रिक्ट जज भोपाल, वो भी हमारे मीडिएशन प्रोग्राम కాకపోతే మీరు పనిచేసేటప్పుడు ఆ పోటీ తప్పకుండా బాగుంటుంది. నిజామాబాద్లో ఎక్కువ చేస్తున్నామా, కామారెడ్డిలో ఎక్కువ చేస్తున్నామా అనేది అట్లాంటి ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి నేను కూడా చెప్పాను, మా మీద అంటే మీ మీద నమ్మకంతోనే మేము ఈ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్గా నిజామాబాద్, కామారెడ్డి అంటే ఇక్కడ అందరూ మీరు చూసినంత వరకు చాలా మంచి మనుషులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ చేయగలమన్న నమ్మకంతో నేను హైకోర్టు వాళ్ళకి ఓకే చెప్పడం జరిగింది. చేస్తాం సార్, ఖచ్చితంగా చేసి చూపిస్తాము. సో మా నమ్మకాన్ని ఇప్పుడు మీరు నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే పెడతాం బాధ్యత. సో మీ అందరూ సహకరించి అందరం కలిసి చేద్దాం. ఇది మీ వర్గాలకి కాదు, నా ఉంగరానికి కాదు. అందరు సమిష్టి కృషి చేస్తే కొన్ని కుటుంబాలు విడిపోకుండా కానివ్వండి, లేకపోతే గొడవలకు విడిచిపోకుండా. నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు 2024పై చర్చ వేదిక నిర్వహించారు. ప్రజా ప్రతినిధుల నుండి సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కలెక్టర్ నూతన రెవెన్యూ చట్టంలోని ముసాయిదా అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. ధరణి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై వివిధ వర్గాల వారి అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో చర్చ వేదిక కొనసాగింది.
జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డితో పాటు న్యాయవాదులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరై నూతన రెవెన్యూ చట్టంలోని ముసాయిదా అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చర్చా వేదిక ద్వారా వెల్లడైన అందరి అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నూతన ROR ముసాయిదా బిల్లు 2024పై ప్రజల నుంచి CCLA వెబ్సైట్ ద్వారా సూచనలు, సలహాలు స్వీకరించడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లా స్థాయిలోనూ మేధావులు రెవెన్యూ చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు సైతం తమ దైనందిన విధుల నిర్వహణ సందర్భంగా గమనించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. సందర్భంగా నూతన ముసాయిదా చట్టంలోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి తెలియజేశారు. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన నూతన ముసాయిదా చట్టాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో చట్టాల అమలు పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా సత్వరమే వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా నూతన చట్టం దోహదపడాలని ఆకాంక్షిస్తూ ఈ దిశగా అధికారులందరూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, ఆయా మండలాల తహసీల్దార్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భూ సంబంధిత అంశాలతో కూడిన సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి ఆర్డీఓలకు అపిలేట్ అథారిటీ అధికారం కల్పించాలని కోరారు. చర్చా వేదికకు హాజరైన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులకు, న్యాయవాదులకు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులకు, రైతులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. చర్చా వేదికలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, IDCMS చైర్మన్ తారచంద్ నాయక్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, అంబదాస్, రాజేశ్వర్, కలెక్టరేట్ AO ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది భూమి అమ్మితే పాలినాక రికార్డ్స్ అడుగుతారు, రికార్డ్స్ లేవని చెప్తారు. ఈ విధంగా రైతుకున్న కష్టాలు నిజంగా ఈ దేశం ఎవరికి లేదు. ఇక చాలా రేవంత్ రెడ్డి గారు దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ ధరణితోటి ఉన్న నుసుగులు కానీ ఈ రెవెన్యూ రికార్డ్స్, రెవెన్యూ చట్టాలని మార్చుకోవడానికి నిజంగా మేము భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. కానీ ఆ చట్టాలు అధికారులు, రాజకీయ నాయకుల అండతోటి రైతుకు న్యాయం చేసే విధంగా గ్రౌండ్ వర్క్ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతు సమస్యల గురించి నిజంగా చెప్పాలంటే చాలా ఉంటాయి. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ, రైతు భరోసా, రైతు మద్దతు ధర, నిజంగా ప్రభుత్వం ఇవన్నీ కల్పిస్తే రైతు అందరికన్నా బాగుంటాడు. కానీ కేవలము వారి లబ్ధి కోసమే రైతులు వాడుకుంటున్న సమస్య ఈరోజు. కానీ ఈ కొత్త చట్టంలో మార్పుల ద్వారా రైతులకు లాభసాటిగా, రైతులకు అనుకూలంగా అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా కలిసికట్టుగా రైతులకు లాభ సత్యాన్ని కోరుకుంటా ఉన్నాను. చక్క తెలుస్తున్నదో అట్లా తెప్పించండి. మీరు అనుకుంటే చేయగలుగుతారు. కొన్ని సమస్యలు తల్లి చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు తర్వాత చెప్పలేను. నేను చెప్పదలుచుకున్న బాగా అర్థమైంది. అధికారులు చేసే సమస్యలే చేయలేకపోతున్నారు. సామాన్యుని అడుగులు ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రకాలుగా దయచేసి ఈ వేదిక ద్వారా చెప్తారు. మీ అధికారులందరికీ మాట్లాడుతున్నాను, కొద్ది మంచిగా ఉండండి. మీరు మీకు అంత మంచి సమాజం నిర్మిస్తారు. నేను అంటే నేను పెద్ద దేశాన్ని ఉద్ధరించిన బుద్ధుడి కాదు. నేను భౌతికం డెవలప్, నేను నిజాయితీ ఉందామనుకుంటున్నాను. దయచేసి నాకు సహకరించండి, నా కాన్సెప్ట్లను సహకరించండి. ఇక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, దయచేసి నాకు అవినీతి లేని అధికారులను కేటాయించండి. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కోరను, దయచేసి నాకు ప్రత్యేకంగా
ఆరుమూరుకు అవినీతి లేని, ఆ వాసన లేని, లేకపోతే నాలుగు కొద్దిగా ఒంటి ఉండేవాళ్ళని నిజాయితీపరుడు, ధైర్యవంతుడు. ఒకసారి ఒక ఎమ్మెల్యే మనం కూడా వేయగలుగుతాడు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. నేను చెప్తాను, రాకేష్ గారు అన్నారు. తర్వాత డీజీపీ చెప్పాడు, జితేందర్ గారికి, మంచి ఆఫీసర్ జితేందర్ గారిని. నేను ఎంతైనా మీ అందరి సాయం కోరుకుంటున్నాను. చట్టాలు వస్తాయి కానీ చూస్తే కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా, దయచేసి మీకు మాత్రం కంపల్సరీ అది సెక్షన్ తీసేయమంటారు, కంపల్సరీ కాంపిటీషన్ ఉండాలి. దయచేసి మీరు 10 మంది ఇబ్బంది పడకండి ఆ మాట. ఎందుకంటే చాలా మంది దాన్ని మనం అడ్డు పెట్టుకుని ఆ చట్టాన్ని భయపడరు. కాబట్టి అధికారులు కూడా పేదల పట్ల తక్షణం స్పందించండి. వారి కొద్దిగా పల్లెటూరులో ఉంటుంది సార్, అది తీవ్రమైన చర్య తీసుకోవచ్చు. అంటే వాళ్ళ పిల్లలు కొడితే కూడా అధికారులు ఏం కాదని అక్కడ కొడతారు పల్లెటూరు. అట్లాంటి చర్యలకు ప్రేరేపించాలి. మనం చెప్పిన విషయం చెప్తాం, మనం అబ్దుల్లాపూర్ పెట్టాలి 10 సంవత్సరాలు. వాళ్ళకేమో పూర్తి హక్కులు వస్తాయి. అక్కడ ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటే, వాళ్ళు చిన్న ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అప్పుడెప్పుడో ఇందిరమ్మ టైం నుంచి ఇచ్చిన భూమి ఇప్పటి వరకు పండించుకుంటూ ఎంతోమందికి అన్నం పెట్టే రైతుకు మళ్ళీ దాన్ని తిరిగి అతని పేరు మీద ఎక్కించుకుందని నానా తంటలు పడాలి. ఆ రైతు బక్క చిక్కిపోయి వయసు అయిపోయి వాళ్ళ కొడుకు అతని పేరు మీదకి ఎక్కించుకుందామంటే అతనికి అవకాశం లేదు. అతనికి అనుకోకుండా ఒక 2 ఆడపిల్లలు ఉంటున్నారనుకో, వాళ్ళు కనుక అమ్మకాలు చేసి ఆ పెళ్లి చేయాలన్నా, వాళ్ళని చదివించాలన్నా ఎలాంటి హక్కులు లేవు. ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం 2024 తీసుకొచ్చి దీనిపైన ఎలాంటి అమెండ్మెంట్స్ కావాలన్నా కానీ ఏ విధమైన ప్రక్షాళన చేయాలి, ఒక రైతుకు ఏ విధంగా దగ్గర ఉండి సాధకంగా వాళ్ళ సౌలభ్యం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి నుంచి వచ్చేస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థను నిర్విరామం అయిపోతుంది ఈరోజు. మరి దీన్ని పటిష్టం చేస్తే కానీ ఒక రైతుకు లాభం చేకూరుతుంది. ముఖ్యంగా విఆర్ఏ వ్యవస్థ లేదు, విఆర్ఓ వ్యవస్థ లేదు. ఆ ఉన్న తహసీల్దార్ కూడా సబ్ రిజిస్టార్ అయి కూర్చుంటున్నాడు. మరి ఎవరు ఎంక్వైరీ చేయాలి? ఫీల్డ్ ఎవరు లేరే ఎంక్వైరీకి. ఒక గిరిదావారు ఎన్నని చూస్తాడండి మండలంలో కూడా. ఇది ఒకటి నా యొక్క సజెషన్. ఇది ముఖ్యంగా ఏంటంటే, ఒక రైతు మొటేషన్ చేసుకోవాలంటే, భర్త చనిపోయి భార్య పేరే మొటేషన్ చేసుకోవాలంటే తహసీల్దార్ చేసేవాడు, ఆ గ్రామంలో అయిపోయేది అది. కానీ ఇప్పుడు ఆ మొటేషన్కి ఏమైనా లిటిగేషన్ ఉంటే ఆయన సీసీఎల్ఏకి పోవాలి. ఒక హైదరాబాద్ పోయే పరిస్థితి ఏర్పడిందంటే మరి ప్రజల వద్దకు పాలన ఉన్నదా, అధికారుల వద్దకు పాలన ఉన్నదా? అదేవిధంగా రెవెన్యూ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, లాయర్స్, చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కూడా వచ్చారు. మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మనకి ఏదైతే ముసాయిదా యాక్ట్ అనేది మనకి ప్రిపేర్ చేశారో, సో ఆల్రెడీ అది సిసిఎల్ఏ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో సిసిఎల్ఏ వెబ్సైట్లో ఉంచి మనకి త్రూ అవుట్, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఎంటైర్ కంట్రీ నుంచి కూడా ఏమైనా సజెషన్స్ దాని గురించి కూడా మనకి ఆహ్వానించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వారు. సో దాని ప్రకారంగా చాలా మంది సజెషన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. బట్ మనకి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 23 వరకు డేట్ ఉండేది. బట్ రీసెంట్ వీడియో కాన్ఫరెన్స్ లో హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం ఏమంటే, కొంత టైం ఎక్స్టెండ్ చేస్తాము. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కూడా దీని మీద చర్చ జరిగి జిల్లాలో కూడా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి కూడా సజెషన్స్ తీసుకొని పంపించడం జరిగింది. సో అందులో భాగంగా మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఫార్మర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, కరెంట్ వర్కింగ్ చేస్తున్న రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికి కూడా ఈ రోజు మనము ఆహ్వానించడం జరిగింది. సో అందరు కూడా అంటే బ్రీఫ్ గా ఫస్ట్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. సో అందరు కూడా ఈ సజెషన్స్ ఇస్తున్నారు. సో ఇది కంటిన్యూ అవుతుంది. సో మీరు అందరు కూడా ఏదైతే అంటే ముఖ్యంగా ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కూడా మీరు ప్రెజెంట్ ఉన్న దాని ప్రకారంగా ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ ఉందో, అంటే మనకి నెక్స్ట్ కూడా ఆర్ఓఆర్ పోర్టల్ అనేది మనకి యాక్ట్ లో, డ్రాఫ్ట్ యాక్ట్ లో మెన్షన్ చేశారు. సో కాబట్టి ఫ్యూచర్ లో కూడా సేమ్ మనకి ఆన్లైన్ పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్స్ కానీ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది కాబట్టి, సో దాంట్లో కూడా ఎటువంటి మోడిఫికేషన్స్ చేయొచ్చు అనేది కూడా మీరు చెప్పండి. సో డైలీ చాలా మంది ఫార్మర్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఆ గ్రీవెన్సెస్ ఏమున్నాయో జనరల్ గా, సో అవి క్విక్ గా రిజాల్వ్ అయ్యే విధంగా
సో అదే విధంగా మనకి ఫార్మర్స్ ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పారు, అంటే మ్యూటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది సో ఇప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది. కొంత ఏదో టైం ఇచ్చారు, దాన్ని ఒకసారి రీవెరిఫై చేయమని. సో అలాంటి పాయింట్స్ ఏమైనా అడవులలో చెట్లను నరికి భూ కబ్జాకు పాల్పడుతున్న వారి వివరాలను సేకరించడానికి అటవీ శాఖ అధికారులు రంగంలో దిగారు. ఫారెస్ట్ ను జల్లెడపట్టి నరికిన చెట్లను గుర్తించారు. అలాగే చదును చేసిన భూమి వివరాలను సేకరించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సిరికొండ, రావుట్ల, పందిమడుగు, తూంపల్లి సెక్షన్ పరిధిలోని వివిధ గ్రామాలలో అడవులలో గడ్ల చెట్లను నరికి భూ కబ్జాకు పాల్పడుతున్న వారి వివరాలు సేకరించడానికి అటవీ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎక్కడైతే అటవీ భూమిని చదును చేశారో వాటిని పరిశీలించారు. ఎకరానికి 20 నుండి 50 వేల వరకు ఫారెస్ట్ అధికారులు తీసుకున్నారని ఫిర్యాదులు అందడంతో కామారెడ్డి జిల్లా డిఎఫ్ఓ, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ నిఖితా ఆదేశానుసారంతో ఆర్మీ డివిజనల్ అధికారి భవానీ శంకర్ ఆధ్వర్యంలో 5 బృందాలుగా విడిపోయి సిరికొండతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో చెట్లు నరికిన ప్రాంతానికి వెళ్లి పరిశీలన జరిపారు. దీంట్లో భాగంగా భవానీ శంకర్ సిరికొండ బొడ్డు మామిడి చెరువు పైన అడవిలో నరకబడిన చెట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటన్నిటిపైన పై అధికారికి నివేదిక పంపిస్తామని అన్నారు. 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి నగరంలోని ముక్కుపచ్చలారని చిన్నారి ప్రమాదవశాత్తు కాలువలో పడి కనిపించకుండా పోయింది. 15 గంటల సమయం రిస్క్ టీం గాలించినా ఫలితం లేకుండా పోయింది. తెల్లవారు పీఎఫ్ కార్యాలయం వెనుకాల చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. చిన్నారి మృతికి కారకులు ఎవరు? బల్దియా పాలకవర్గమా లేక ప్రకృతి ప్రకోపమా అంటే ఏమని సమాధానం చెబుతారు? నిజామాబాద్ బల్దియా పాలకవర్గంతో పాటు యంత్రాంగానికి పైసా మీద ఉన్న పిచ్చి అభివృద్ధి మీద ఎందుకు లేదు? ఇలాంటి ఘటనలు జరిగినా కనీస మానవత్వంతో ఆలోచించారా అని ప్రశ్నిస్తున్నారు జనం. ఏమని జవాబు చెబుతారు సార్? నిజామాబాద్ మున్సిపాలిటీ మేడిపండు చందంగా మారింది. పైకి పట్టారం, లోన లొట్టారం. ప్రస్తుతం అధికారంలో ఉన్న బల్దియా పాలకవర్గం వారి డివిజన్ల అభివృద్ధి గురించి ఆలోచన చేసి సుందరంగా మారిస్తే రాబోయే రోజుల్లో వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న సమయంలో 2 పర్యాయాలు మున్సిపల్ పాలకవర్గాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీనికి తోడు నగర ఎమ్మెల్యేగా 2 మార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహించారు. వీరి కాంబినేషన్ లో జరిగిన అభివృద్ధి గురించి ఆలోచన జరిపితే నగరం ఇలా ఉండేది కాదేమో. పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినా పతంగి పార్టీ అండతో పాలకవర్గం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వారికి సంబంధించిన సర్కార్ కొలువై ఉండింది. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిధుల వరద పారిచ్చారు. డివిజన్ కు ₹1 కోటి అంటూ ప్రకటన చేశారు. డబ్బుల సంగతి అటుంచితే జరిగిన అభివృద్ధి ఏది? చిన్న కాలువలో పడితే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయేలా నిర్మించిన పెద్ద డ్రైనేజీలు ఇవి. చిన్నారిని హత్య చేసింది నిజామాబాద్ మున్సిపల్ పాలకవర్గంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం కాదా అంటే మీ దగ్గర సమాధానం ఉందా? ఆనంద్ నగర్ లో నివాసం ఉండే ఇంటి వద్ద లోకం తెలియని చిన్నారి ప్రమాదవశాత్తు పడినప్పుడు వారి తల్లిదండ్రులు గమనించలేదు. ఇది మొదటి కారణం. అటు తర్వాత పాప కోసం వెతికిన సమయంలో విపత్తు జరిగితే సహాయం చేసే మాన్సూన్ టీంను సైతం రంగంలో దించారు. ఏం సాధించారు? అదే రోజు పాప డెడ్ బాడీనన్నా కనుగొన్నారా అంటే అది లేదు. చీకటి పడింది, ఇప్పుడు సాధ్యం కాదని చెప్పి మరుసటి రోజుకు వాయిదా వేసిన ఘనత ఎవరిది? మీది కాదా? దీనికి జవాబు ఇవ్వగలరా? తెల్లవారున తరువాత పసిగుడ్డు మృతదేహాన్ని కనుగొన్నామని చూపించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ముళ్ళ పొదలలో చిన్నారి చిక్కుకుని ఉండకపోతే రాత్రిపూట ఏ జంతువులైనా చిన్నారిని మరో ప్రాంతానికి లాక్కెళ్లిపోతే చివరకు శవాన్ని సైతం తెచ్చి ఇవ్వలేని నిస్సహాయత పాలకవర్గం ఉన్నందుకు సిగ్గుపడాలో లేక ఈ నగరంలో ఉన్నందుకు తలదించుకోవాలో తెలియని పరిస్థితి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలకు అండగా ఉండి డబ్బులు వసూలు చేయడం లాంటి పనులలో మీకు మీరే సాటి. దొంగలు పడ్డ తర్వాత కుక్కలు మరిగినట్టు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మీకు మేమున్నామని ప్రగల్భాలు పలికి అక్కడి నుండి జారుకుంటారు.
వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగింది, ఎలాంటి చర్యలు తీసుకోవాలని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నగరంలో ఉన్న పరిస్థితి ఇది, ప్రజలకు మనం ఎలా జవాబుదారీగా నిలుద్దామని ఒక్కసారైనా ఆలోచన చేశారా? పదవీ కాలం దగ్గర పడుతుంది, ఇన్నాళ్ళు లోపాయికారికంగా చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, కాస్త కామ్గా ఉంటే సరిపోతుందిలే అనుకుంటున్నారు కాబోలు. నగరపాలక మేయర్ ఒక మహిళ. ఆడవారికి చిన్నారి చనిపోయింది అంటే ఎంత బాధ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా పవర్ ఉంచుకొని సక్రమంగా విధులు నిర్వహించని వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నా ఎందుకీ మౌనం? ఆమె మౌనం వెనుక ఆమె భర్త అక్రమాలు తనకు మచ్చలా నిలుస్తాయని ఆవేదనతో ఉండిపోతుందా, లేక ఎవరు ఏవైతే నాకేంటి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారా అనేది అంతు చిక్కని సమాధానం. చిన్నారి మృతదేహం దొరికింది అని తెలియగానే ఆగ మేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ నీటిని మళ్లించే ప్రయత్నం చేసి డ్రైనేజ్ నిర్మిస్తామని కమిషనర్ చెప్పారు. ఒక ఆడబిడ్డ అదృష్టం బాగోలేకను నిజామాబాద్ నగర అభివృద్ధిని చూసి నీవు ఇక్కడ కాదమ్మా నా దగ్గర ఉందువులే అని భగవంతుడు తీసుకెళ్లారేమో. కానీ ముమ్మాటికి పాలకులు పసిపాప ప్రాణాన్ని బలిగొన్నారు అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఇది చాలదన్నట్టు మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించడం వెనుక ఉన్న పరమార్థం ఏంటో మరి. మీ అంత రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా జరిగింది మున్సిపల్ పాలకవర్గం తప్పిదం వల్ల కావున తక్షణ సహాయం క్రింద మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి లేదా 1 నెల వేతనాన్ని ఇచ్చినా చిన్నారి తిరిగి రాదు. కానీ కాస్త ఓదార్పుగా ఉంటుందని తెలియదా మేయర్ గారు? చేసింది గోరంత అయితే చెప్పేది కొండంత మానుకోండి. చేసింది చెప్పండి. ప్రజలకు అండగా ఉండాలని కోరుతున్నారు సగటు ప్రజానికం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జె శ్రీనివాసరావు శనివారం నిజామాబాద్ పర్యటనకు వచ్చారు. వీరికి జిల్లా ఉన్నత అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలోని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో 3 రోజుల పాటు కొనసాగిన కమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా వారు స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకుని పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, హైకోర్టు జడ్జిలను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి కలెక్టర్తో హైకోర్టు న్యాయమూర్తులు అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. जो मध्य प्रदेश में खासतौर पे इंदौर में मीडिएशन की सफलता के लिए जिनका श्रेय मैं उनको देना चाहूँगा। वो अपने रिटायरमेंट के बाद का पूरा वक्त समाज की बेहतरी के लिए इस्तेमाल कर रहे हैं और सभी कम्युनिटीज़ के बीच में जाके उनके मीडिएशन सेंटर्स को गाइड करते हैं और उनकी सफलता को सुनिश्चित करते हैं। मिसेस गिरबाला सिंह, फॉर्मर प्रिंसिपल डिस्ट्रिक्ट जज भोपाल। కోట
కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అందరినీ అలరించారు. కృష్ణుడు గోపికలు ఉట్టికొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియపరిచేందుకు గాను నిర్వహించిన వేడుకలు ఎంతో ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలో కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కృష్ణాష్టమి వేడుకలు పాఠశాల ఆవరణలో కొనసాగాయి. గోపికల నడుమ శ్రీకృష్ణుడు వేషధారణలో చిన్నారులు అందరినీ అలరించారు. ఉట్టికొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల డైరెక్టర్ తేళ్ల రవికుమార్, ప్రిన్సిపల్ తేళ్ల అక్షర, ఉపాధ్యాయ బృందం నిర్మల, సాయి పవన్, సాయిరాం, రేష్మ, చంద్రకళ, సంగీత, సంధ్య, షామిలి, సంగీత, నందిని, ప్రవళిక, అశ్విని తదితరులు పాల్గొన్నారు. పండగలు వాటి విశిష్టతను వివరించేందుకు ప్రైవేట్ పాఠశాలల బృందం కృషి చేస్తోంది. ఏ పండగకు ఆ పండుగను పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుతున్నారు. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుని గోపికల వేషధారణలు ధరించి ఉట్టి కొడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. చిన్నపిల్లల ఆటపాటలు వారు చేసిన అల్లరి అందరినీ ఆకర్షించాయి. కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి పండుగకు సంబంధించి వాటి ప్రాముఖ్యత పిల్లలకు తెలిసేలా తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని, మరియు విద్యతో పాటు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి మృతి చెందిన అనన్య కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పరామర్శించారు. ఇది పాలకుల పుణ్యమా అని ఎద్దేవా చేశారు. ఆనంద్ నగర్ లో ఇటీవల మురుగు కాలువలో పడి చనిపోయిన అనన్య కుటుంబాన్ని శనివారం అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. సంఘటనకు గల వివరాలు స్థానికులతో, అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు ధన్పాల్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషాద సంఘటన చాలా బాధాకరమైందని, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులకు పలుమార్లు చెప్పడం, హెచ్చరించడం జరిగిందన్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజ్, రోడ్స్, నాలా కబ్జాల సంబంధిత సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంపై మండిపడ్డారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఇప్పటికే కనీసం వీధి దీపాల కల్పనలో కూడా మున్సిపల్ శాఖ ఫెయిల్ అయ్యిందని, అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని డ్రైనేజ్, రోడ్స్, వీధి దీపాల కల్పన వంటి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనన్య కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ 27వ డివిజన్ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, 9వ డివిజన్ కార్పొరేటర్ సాధు సాయివర్ధన్, బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, మఠం పవన్, ఆనంద్ చిరంజీవి, అంబదాసరావు, హరీష్ వెంకటరమణ, కోడూరు నాగరాజు, మఠం రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల క్రితము 8వ డివిజన్లో 2 సంవత్సరాల పాప డ్రైనేజీలో కొట్టుకుపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. మేము ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి మనోధైర్యాన్ని ఇవ్వటానికి భగవంతుడు వారికి ఒక మనోధైర్యం ఇవ్వాలని మేము రావడం జరిగింది. దాంతోపాటు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిసారి చెప్తా ఉన్నాను, గెలవక ముందు కూడా నేను ఎమ్మెల్యేగా కాకముందు కూడా నేను చెప్తా ఉన్నా, నిజామాబాద్ నగరము 4.5 లక్షల పాపులేషన్ ఉంది. ఇక్కడ చూస్తే అక్కడ సమస్యలు మాత్రం నిజామాబాద్ నగరం అంటేనే సమస్యల వలయం ఇది, సమస్యల నిలయం ఇది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డ్రైనేజీ 2 ఫీట్ల లోతున్నది, వెడల్పు 2 ఫీట్లు. మొన్న భారీ వర్షాలతోటి ఆ డ్రైనేజ్ పూర్తిగా పొంగి అమ్మాయి కూర్చున్న ప్లేస్ నుంచి ఆమె కొట్టుకుపోవడం జరిగింది. నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్, ఆ తర్వాత కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నా ఏంటిదంటే, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ముఖ్యంగా మీరు ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి. ప్రాణాలంటే లెక్కలేదు. చాలామంది అధికారులకు, తర్వాత ప్రభుత్వ అధికారులకు కానీ, గత నాయకులకు కానీ, కాంగ్రెస్ ముఖ్యంగా పదవీ ముఖ్యం, వాళ్లకు ప్రజల సమస్యలు కాదు. ఇది మన దౌర్భాగ్యం. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలకు దూరమైంది నిజామాబాద్ నగరం. ఏదైతే ఇక్కడ ఈ ఇంటిలో జరిగిన సంఘటన, ఈ గల్లీలో కావాల్సిన డ్రైనేజు నిర్మాణం, ఆ తర్వాత విద్యుత్ దీపాలు లేకపోవడము, అస్తవ్యస్తమైన రోడ్లు, వీటిని వెంటనే నిజామాబాద్ నగరంలో దీంతో పాటు అనేక చోట్ల నేను అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది, నేను లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది. మీరు దీన్ని ఒక అత్యవసరంగా సమావేశం పెట్టి మీరు నిధులు విడుదల చేసి ఈ సమస్యని పరిష్కరించాలా, ఈ గల్లీ సమస్యని, ఈ డివిజన్ సమస్యని పరిష్కరించాలి. నేను మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా. తప్పకుండా యాజ్ ఎమ్మెల్యేగా నేను నిజామాబాద్ ప్రజలకు, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రికల్ స్తంభాలు కానీ, లైట్లు కానీ, వీటన్నిటికీ రాబోయే కొద్ది నెలల్లోనే పరిష్కార దిశగా నేను ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి తప్పకుండా పరిష్కరించే. దుబ్బాక నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. శ్రావణ శనివారం పురస్కరించుకుని భక్తులు ఉపవాస దీక్షలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి విచ్చేస్తూ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శనివారం దుబ్బాక గ్రామస్తులతో పాటు సమీప గ్రామాలకు చెందిన అనేక మంది భక్తులు ఉదయం నుంచి బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు ప్రవీణ్ కుమార్, దేవాదాయ కమిటీ చైర్మన్ ప్రసాద్ మాట్లాడుతూ నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. శ్రావణ మాసంలో జిల్లా నలుమూలల నుండి ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వారు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వారు అన్నారు. శ్రావణ మాసంలో చివరి శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. నల్లగుట్ట నరసింహస్వామి ఆలయానికి బీటీ రోడ్డు వేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కోరారు. శ్రావణ మాస కార్యక్రమంలో ప్రతి శనివారము, ప్రతి సోమవారము కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అభిషేక కార్యక్రమాలు కానీ, అట్లాగే అర్చన కార్యక్రమాలు, మిగతా ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి. అంటే పుట్టు వెంట్రుకలు కానీ, తర్వాత
గోత్రనామాలకు సంబంధించి ఏవైనా కూడా ఏ కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తాము. శ్రావణ మాసము ప్రతి శనివారం, అట్లాగే మాఘ మాసంలో వచ్చేసి స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కళ్యాణ కార్యక్రమాలు వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రతి ఒక్కరి కూడా కమిటీ వాళ్ళ సహకారం కానీ గ్రామస్తుల సహకారం కానీ. అలాగుంటి నరసింహస్వామి శ్రావణ మాసం జరుగుతుంది. ఇక్కడ గత ఒక 1 మంత్గా జరుగుతుంది. 6 వారాలు జరుగుతాయి. ఇక్కడ మొక్కిన వారికి కొంగు బంగారం అన్నట్టు ఉంటుంది. భక్తులు చాలా వస్తారు ఇక్కడికి. ఈ శ్రావణ మాసంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ దుబాక నల్లగుట్ట నరసింహస్వామి ఇక్కడ ప్రత్యేక ఏంటంటే ఇక్కడ వచ్చి దర్శించుకున్న వారికి చాలా బాగా జరుగుతాయని, అందు గురించి వసతులు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయండి. దర్పల్లి సన్సైన్స్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్ని కృష్ణ వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో సన్సైన్స్ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. విద్యార్థులు చిన్ని కృష్ణ వేషధారణతో నృత్యాలతో అందరినీ మైమరిపించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మహేందర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్కూల్ నందు కృష్ణుని వేషధారణం, గోపికమ్మల వేషధారణం విద్యార్థులకు వేయించి ఉట్టికొట్టడం జరిగిందని, అలాగే పిల్లలకు పండుగల పట్ల అవగాహన తెలియాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగరాజుల సుమలత, శిరీష, దివ్య మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్కార్కు రైతు సెగ, ఆంక్షలు విధించిన పట్టించుకొని కర్షకులు, జాతీయ రహదారిపై బైఠాయించిన అన్నదాతలు, మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులు. నియోజక అభివృద్ధి కోసమే పార్టీ మారా, 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన పోచారం. సామాజిక వివాదాల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్లు, ముగింపు శిబిరంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు. నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై చర్చ, అభిప్రాయాలను వెల్లడించిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వానికి నివేదిస్తామన్న కలెక్టర్. అటవీ భూముల సంరక్షణకై రంగంలో దిగిన అధికారులు, ఫారెస్ట్ను జల్లెడపట్టి వివరాలు సేకరించిన అధికారులు. చిన్నారి అనన్య మృతికి కారకులెవరు? నిజామాబాద్ బల్దియా పాలకవర్గం తీరుపై నెటిజన్ల విమర్శలు. హతవిధి, ఇదేమి గతి అంటున్న ఇందూరు వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.